జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జగన్ టార్గెట్ గా దూకుడు పెంచుతున్న వైఎస్ షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ నానా తంటాలు పడుతోంది. ఒకరిద్దరు నేతలు షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈ ఎపిసోడ్ లో షర్మిలదే పై చేయిగా నిలుస్తోంది. దీంతో షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. షర్మిల విమర్శలపై స్వయంగా జగన్ నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. సజ్జల వంటి నేతలు గతంలో ఆమెపై విమర్శలు గుప్పించినా ఇప్పుడు ఆయన సైలెంట్ అయ్యారు. పేర్ని నాని ఒక్కరే షర్మిలకు కౌంటర్లు ఇస్తున్నా ఆయన బలం సరిపోవడం లేదు. షర్మిల విషయంలో ఇంకా మెతక వైఖరి అవలంబిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని అధినాయకత్వం భావిస్తోందన్న టాక్ నడుస్తోంది. షర్మిలను ధీటుగా ఎదుర్కొనేందుకు మహిళా నేతలు అయితేనే బాగుంటుంది అనేది వైసీపీ ఆలోచన. గతంలో మంత్రులు పనిచేసిన రోజా, విడుదల రజని, తానేటి వనిత, పుష్ప శ్రీవాణిలతో పాటు మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ కూడా షర్మిల చేస్తున్న విమర్శలపై మౌనంగానే ఉంటున్నారు. దీంతో షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు మహిళా గొంతుక వైసీపీకి అవసరమని జగన్ తన భార్య చేత రాజకీయ అరంగేట్రం చేయించాలి అనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. వైఎస్ఆర్ కోడలిగా ఆమెను జనంలోకి పంపేలా భారీ ప్రణాళికలను రచిస్తున్నారు అని అంటున్నారు.